శ్రీ రమణ భాషణములో ఒక సన్యాసి ఇలా అడిగారు. ఆత్మ మనస్సుకు అతీతమనియు అయినప్పటికీ మనస్సుతో ఆత్మానుభవం కలుగునని చెప్పారు. మనోన మనుతే మనసాన మతం మనసైవేదమాప్తవ్యం. మనస్సు దానిని తలంపజాలదు, అది మనస్సు చేత తలంప సాధ్యము కాదు. దానిని తెలుసుకోగలిగేది మనస్సు ఒక్కటే. ఈ విరుద్ధమైన వాక్యాలను సమన్వయించడం ఎలా అని దానికి మహర్షి మృత మనస్సుతో అనగా ఆలోచన రహితమైన, సంకల్ప వికల్పరహితమైన, లోపలకు మరలించబడిన మనస్సుతో ఆత్మ అనుభవగోచరమవుతుంది. అప్పుడు మనస్సు తన మూలమును చూచి అదే అవుతుంది. అది విషయమును చూచు విషయి అనగా కర్త వంటిది కాదు. దీపం చీకటి గదిలో ప్రకాశం నింపుతుంది, కళ్ళకు వస్తువులను కనబడేటట్లు చేస్తుంది. కానీ సూర్యోదయం తర్వాత దీపంతో పని ఏమిటి? స్వయం ప్రకాశమానమైన సూర్యుని వైపు నీ కళ్ళను త్రిప్పితే చాలు. మనస్సు విషయం కూడా అంతే. విషయాలను చూడడానికి మనస్సు యొక్క ప్రతిబింబిత కాంతి అవసరం. హృదయాన్ని చూడటానికి మనస్సును దానివైపు త్రిప్పితే సరిపోతుంది. అప్పుడు మనస్సు నశించి హృదయం ప్రకాశిస్తుంది అని సమాధానమిచ్చారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.